నమస్తే న్యూస్ 9 టుడేకు స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. ముఖ్యమంత్రి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి. తాడేపల్లిలో పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలక్షన్ నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన చింతపల్లి ఏఎస్పీ. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎన్నికల విధి విధానాలు వివరించిన ప్రతాప్ శివకిషోర్. టీడీపీ నేత వనమాడి నిరాధారమైన అభండాలు వేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి. ఓఎన్జీసీ 1000 కోట్లు నష్టపరిహారం నా అకౌంట్లోకి వచ్చిందని నిరూపిస్తే పోటీ నుండి వైదొలుగుతానన్న చంద్రశేఖర్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా వేసవి తాపంతో వెలుగులాడుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించిన వర్షం. కాకినాడలో వడగళ్లతో కూడిన వర్షం రావడంతో ఆశ్చర్యానికి గురైన పట్టణ ప్రాంత ప్రజలు. పెందుర్తి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్. ఆయన్ను విమర్శించే అర్హత జనసేనకు ఉందా అని వైసీపీ నేతలు ప్రశ్నించారు. బుధవారం జీవీఎంసీ 97వ వార్డు సుజాత నగర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ వార్డు అధ్యక్షుడు మెంట్ మహేష్, పార్టీ నాయకులు కిల్లి దేవుడు, రాంబాబు, రజనీలు మాట్లాడుతూ జనసేన పార్టీ వారికి ఓటమి భయంతో ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇటీవల సమావేశాలు ఏర్పాటు చేసి ఎమ్మెల్యేగా అదీప్ చేసిన 4 పనులైనా చెప్పమని ప్రశ్నించిన జనసేనకు అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. అభివృద్ధి చేయడం చేతకాక గ్రామాలను విడిచిపోయి చుట్టూ కబ్జాలకు పాల్పడుతున్న నాయకులు కూడా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. జరిగిన అభివృద్ధిని అంతా చూడకుండా కేవలం 1-2 చోట్ల సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన పనులను చూపడం సరికాదన్నారు. నాయకుడికి కావాల్సింది హైట్ కాదని, ప్రజలకు న్యాయం చేయగలిగే సత్తా అని హితవు పలికారు. ఈ సమావేశంలో వైసీపీ నాయకులు కిల్లి అప్పారావు, నరవ బంగారు నాయుడు, అవగడ్డ రమణమూర్తి, కాగిత కన్నారావు, మేడిశెట్టి రాజు, రఘుపాత్రుడు, లక్ష్మి, రమ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. చూడండి 13 రోడ్లు వేసాం. మీరు ఏ రోడ్డుకని వెళ్ళండి, అభివృద్ధి ఎందుకు జరగలేదు అది చెప్పరు. చేస్తాను ఒక్కటి కూడా గవర్నమెంట్ అవసరం లేదు, అది ఎవరికైనా సాధ్యమా? నేను ఛాలెంజ్ చేస్తాను. 10 సంవత్సరాల్లో టీడీపీ గవర్నమెంట్ కానీ ప్రజారాజ్యం కానీ ఎవరు చేయలేనట్టు పనులు మేము చేసాము, మేము చూపిస్తాం అంటాం కాదు, మేము చూపిస్తాం. కానీ 10 సంవత్సరాల్లో నేను ఛాలెంజ్ చేస్తాను. ఎవరైనా వచ్చి ఈ 10 సంవత్సరాల్లో అంత పని చేసి ఉంటే నేను ఇప్పుడే ఈ పార్టీలో నేను తప్పించుకుంటాను. రమ్మని పోటీకి ఎవరైనా ఛాలెంజ్ చేస్తాను, రమ్మని నా దగ్గర ఛాలెంజ్ చేస్తాను. ఎవరికైనా సరే నన్ను 10 సంవత్సరాలు మీరు పరిపాలించేటప్పుడు ఎంత పని అయింది, 3 సంవత్సరాలు పరిపాలించేటప్పుడు ఎంత పని అయింది మేము చెప్తాము, మేము దగ్గర ఉంటాము. ఆరోపణలు రమ్మని మీకు చెప్పలే కాదు. నర్సీపట్నం నియోజకవర్గం ఆకవరపాలెం మండలంలో తెలుగుదేశం అభ్యర్థి చింతకాయల అయ్యన్న పాత్రుడు ఆధ్వర్యంలో తెలుగుదేశంలో భారీ చేరికలు. మండలంలో రామన్నపాలెం పంచాయతీ సవారి గ్రామమైనటువంటి వెంకయ్యపాలెం, చిన్నరాచపల్లి గ్రామాల నుండి 45 కుటుంబాలు వైసీపీ నుండి తెలుగుదేశంలో చేరాయి. చేరిన వారిలో రామన్నపాలెం మాజీ సర్పంచ్ ఎక్కిన సూర్యప్రకాష్ రావు, 2 పంచాయతీ వార్డు మెంబర్లు, బీసీసీఎల్ మండల కార్యదర్శి అడిగర్ల శ్రీనివాసరావు, వైసీపీ సీనియర్ నాయకులు చింతల అప్పలనాయుడు ఈ 3 గ్రామాల నుంచి 45 కుటుంబాల వారిని పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ రామన్నపాలెం పంచాయతీ తెలుగుదేశం హయాంలోని అభివృద్ధి చెందిందని, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి చెందలేదని, రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ పంచాయతీకి 2 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చే అభివృద్ధి చేసింది అయ్యన్న పాత్రుడేనని ఆయన అన్నారు. మరలా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవడం ఎంతో అవసరమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ఆర్వై పాత్రుడు, మాజీ జడ్పీటీసీ ఆర్ శేష్ కుమార్, సెట్టిపాలెం సర్పంచ్ అల్లు రామానాయుడు, అయ్యన్న తన్యుడు విజయబాబు, అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొన్నారు. బాబు నువ్వు కొత్తగా రాజకీయాలకు వచ్చావు, మేము ఈ గ్రామాలను తిప్పుతామని చెప్పి వాళ్ళు నన్ను దగ్గర నుండి తీసుకొచ్చారు. ఇక్కడికి మీ అందరికీ మీ పెద్దలందరికీ పరిచయం చేశారు. ఆ రోజు అన్ని 42 సంవత్సరాల క్రితం మాట అది. అప్పుడు ఎంతో బ్రహ్మాండంగా వచ్చారు. నన్ను వచ్చిన గ్రామంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా చేస్తాం బాబు, ఈ 3 గ్రామాలకి నువ్వు అసలు చెయ్యొద్దని చెప్పారు. తర్వాత నేను క్యాన్సింగ్ లో తిరుగుతూ జీపులో, ఒక జీప్ ఉండేది నాకు, కారు కాదు, జీపులో వస్తూ ఉంటే రావణపాలెం మధు లేదు, అప్పుడు బ్రిడ్జి గడ్డది
ఆ గడ్డలో జీపులో దిగి దాంట్లో దిగబడిపోయింది జీపు రాజకీయాల్లోకి వచ్చి. అప్పుడు ఈ గ్రామాలు ఎక్కడున్నది నాకు తెలియదు. అప్పుడు నన్ను ఈ గ్రామాలు తీసుకొచ్చింది ఎవరో మీ అందరికి తెలుసు, పెద్దలు చాలా మంది ఉన్నట్ట ఆ రోజు నాతో తెలిసిన వాళ్ళు. ఈ నాన్నగారు, తర్వాత బంగారీ గారు, తర్వాత అనకాపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి మలసాల భరత్ కుమార్ తన సతీమణి నివేదితతో కలిసి ఏకాదశి సందర్భంగా తన సొంత గ్రామమైన ఏఎస్పేటలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా ఆంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గడప గడపకు వెళుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు వివరించి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి అత్యధిక మెజార్టీతో తమను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మలసాల భరత్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ తన ప్రచారం కొనసాగుతుందని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కొనసాగాలంటే 2024 ఎన్నికల్లో మరలా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని భరత్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మలసాల కిషోర్, పలక రవి, బొడ్డాడ శివ, దాడి నారాయణరావు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏకాదశి మంచి రోజున గడప గడప ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అనకాపల్లి నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేద కుటుంబానికి చేసిన సంక్షేమాన్ని కానీ, ప్రతి గ్రామీణ ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ వాలంటీర్లు కానీ, సచివాలయ సిబ్బంది కానీ ఎంతో ఉపాధి కల్పించారు. వీటన్నిటిని ప్రజలకి గుర్తు చేస్తూ మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలని, అదేవిధంగా అనకాపల్లి అసెంబ్లీలో పోటీ చేస్తున్న నాకు జగన్మోహన్ రెడ్డి గారు యువతకి అవకాశం కల్పించాలి, గ్రామీణ ప్రాంతంలో నుంచి వచ్చిన వాళ్ళు కల్పించాలి అనేటువంటి మంచి ఆలోచనతో విశాఖ జిల్లా పెందుర్తి మండలం సరిపల్లి పంచాయతీలో గల స్వయంభూ శివాలయాన్ని శాసనసభ మాజీ సభ్యుడు, జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు సందర్శించారు. బుధవారం ఉదయం దేవాలయానికి విచ్చేసిన రమేష్ కు ఆలయ సంప్రదాయ అనుసారం పండితుల వేద మంత్రోచ్చారణల నడుమ మంగళ వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలోని మూల విరాట్ విగ్రహానికి పంచకర్ల స్వహస్తాలతో రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు రమేష్ ని శేష వస్త్రాలతో సత్కరించి వేద ఆశీర్వచనం గావించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇటీవల అదీప్ రాజ్ తనపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. త్వరలోనే టీడీపీ నేత బండారుతో కలిసి తన ఎన్నికల ప్రచారాన్ని ఆరంభించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు ఐతు సింహాచలం, రాజుల సుధా, జగన్మోహన్ పాత్రుడు, రాపర్తి కిషోర్, బంటు సురేష్, ఆర్ఎస్ నాయుడు, కంచిపటి మధు, భీమేష్, ఎస్ఎస్ రమేష్, లీలాధర్, ఆదిబాబు, డిఎల్బి సంతోష్ నాయుడు, అప్పలరాజు, గోపి, సేనాతి దేముడు, భీమేష్, డుంబారి ప్రభాకర్ రామారావు, గొర్ల అప్పారావు తదితరులు పాల్గొన్నారు. పార్టీలు మారటం అనేది 2 పార్టీల్లో గంటల్లో టికెట్ రాకపోతే మారిపోయిన వ్యక్తులను చూస్తున్నా. పార్టీలు మారటం మీద మీరు మాట్లాడాల్సినంత హక్కు కానీ, ఆవశ్యకత కానీ, అవసరం కానీ మీకు కూడా లేదు అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నేను మీకు ఛాలెంజ్ చేసేది ఒకటి, అభివృద్ధి మీద నాతో మాట్లాడండి, చేసిన మంచి పనుల మీద నాతో మాట్లాడండి, నేను చేసిన అవినీతి ఏమైనా ఉంటే మాట్లాడండి. నేను కానీ ఒకసారి ప్రచారంలో మొదలుపెట్టి మైకు పట్టుకున్నానంటే మీరు ఇలాగా మాట్లాడితే మీరు జనాల్లో తిరగలేనన్ని అంశాలు నా దగ్గర ఉంటాయి. మీరు చేసిన అవినీతి కానీ, అక్రమార్జనలు కానీ, మీరు చేసిన తప్పులు కానీ, మీరు చేసిన దోపిడీలు కానీ, కబ్జాలు కానీ, దొమ్మీలు కానీ, మీ శిష్యులతో, మీ కుటుంబ సభ్యులతో మీరు అందరూ చేయించిన కార్యక్రమాలు కానీ నేను మాట్లాడటం మొదలెడితే మైకులు పగులుతాయి అన్ని అలాంటి విషయాలు నా దగ్గర ఉన్నాయి. దయచేసి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మండలం వర్మ గెస్ట్ హౌస్ నందు మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయకపోతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పిఠాపురం నియోజకవర్గం నుంచి తానే పోటీ చేస్తానని, పవన్ కళ్యాణ్ కాకుండా వేరొకరు పోటీ చేస్తే వారికి పల్లకి మూసే ప్రసక్తే లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ సూటిగా తేల్చి చెప్పేశారు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు, చేబ్రోలు హైవే వద్ద ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ గెస్ట్ హౌస్ లో మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వర్మ నియోజకవర్గంలోని పలు అంశాలపై చర్చించారు. కూటమిలో భాగంగా అవసరమైతే జనసేన పార్టీ తరపున కాకినాడ ఎంపీగా తాను, పిఠాపురం ఎమ్మెల్యేగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేయవచ్చంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే వర్మ స్పందిస్తూ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేయకపోతే టీడీపీ తరపున తాను పోటీలో ఉండడం ఖాయమని, చంద్రబాబు నాయుడు కూడా తనకు ఇదే చెప్పారని ఖరాఖండిగా చెప్పారు. ఈ సమావేశంలో ఉలువకాయల దేవేంద్రుడు, సఖుమళ్ల గంగాధర్, గుండ్ర సుబ్బారావు, సీర మాణిక్యం, బర్ల అప్పారావు, నల్లా శ్రీను తదితరులు పాల్గొన్నారు.
తెలియజేస్తాను. కరోనా వచ్చింది, ప్రజలకు ఒకసారి వచ్చి ధైర్యం. మరి ఈరోజు అందరూ కలిసినందుకు సంతోషంగా. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీతో అలయన్స్తో బీజేపీతో వెళ్తున్నారు. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అడగడం జరిగింది పిఠాపురం. దానికి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం కూడా జరిగింది. అప్పటి వరకు కూడా ఆయన భీమవరం కానీ గాజువాక్ కానీ వెళ్తారన్న ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు నువ్వే పోటీ చేయాలి అని చెప్పి నాకు తెలియజేయడం కూడా జరిగింది. ఇవన్నీ వాస్తవాలు. మొన్న పిలిచినప్పుడు పరిస్థితులు పార్టీ అధ్యక్షుడిగా మాకు తండ్రి సమానాన్ని చంద్రబాబు నాయుడు గారు, మేము ఆయన ఒక పిల్లలు, మేము ఏ విధమైన చిన్న చిన్న మరి కార్యక్రమాలు చేసినా ఆయన మందలిస్తారు. అలాగే మాకు ఏవైనా ఇబ్బందులున్నా మేము కూడా ఎంతో కొట్లాడతాం. చంద్రబాబు నాయుడు గారు నువ్వు 20 సంవత్సరాలు కష్టపడ్డావు, నువ్వు త్యాగం చేయాలి ఎట్టి పరిస్థితులు అని చెప్పి తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే నూకాంబిక అమ్మవారి కొత్త అమావాస్య జాతరను రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహించడం జరుగుతుందని అనకాపల్లి జనసేన, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. ఏకాదశి పర్వదినం సందర్భంగా బుధవారం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడంలో భాగంగా కొణతాల రామకృష్ణ నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద్ సత్యనారాయణ, అనకాపల్లి జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు బుద్ధ నాగజగదీష్, బీజేపీ కన్వీనర్ బొడ్డాడ నాగేశ్వరరావుతో కలిసి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ తన ఎన్నికల ప్రచారాన్ని ఎప్పుడూ అమ్మవారి సన్నిధి నుండే ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. తెలంగాణలో బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర ఉత్సవంగా నిర్వహిస్తున్నట్లుగానే నూకాంబిక అమ్మవారి ఉత్సవాలను కూడా రాష్ట్ర స్థాయి ఉత్సవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉగాదిలోగా మొదటి విడత ఎన్నికల ప్రచారం పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నారాయణరావు, మల్లా సురేంద్ర, బిఎస్ఎంకే జోగినాయుడు, శ్రీరామదాసు గోవింద, తాడి రామకృష్ణ, పోలవరపు త్రినాథ్, పచ్చికూర రాము, భరత్ బాబు, చదరం మహాలక్ష్మి నాయుడు, మల్లా శ్రీను, కొణతాల అప్పలరాజు, పల్లెల నాగేశ్వరరావు, రొంగలి సూరిబాబు, తలారి కాశీనాయుడు, కరణం పవన్ కుమార్ మరియు జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఏకాదశి పర్వదినాన ఉత్తరాంధ్ర ఇలవేలిపైన నూకాలమ్మ గారి దేవతన దర్శన కార్యక్రమానికి రావటం జరిగింది. ఉత్తరాంధ్ర ఇలవేలుపుగా, ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవంగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ ఏ కార్యక్రమైనా, ఏ శుభ కార్యక్రమైనా ముందు అమ్మవారిని దర్శించుకొని కార్యక్రమం మొదలు పెట్టడం అన్నది ఆనవాయితీగా వస్తున్నటువంటి ఆచారం. అదొక నమ్మకం. అమ్మవారిని దర్శించుకుంటే అన్నీ విజయవంతంగా జరుగుతాయని. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పొత్తులో వెళ్తున్నటువంటి నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీలో జరిగిన శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం నిర్మాణ శంకుస్థాపన మహోత్సవంకు గ్రామస్తులు ఆహ్వానం మేర ఆలయ భూమి పూజ కార్యక్రమంలో రాజంపేట జనసేన పార్టీ నాయకులు అధికారి దినేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ కమిటీ సూచన మేర అధికారి దినేష్ ఆలయ నిర్మాణంలో తన వంతుగా సహాయం అందజేస్తానని తెలిపారు. అలాగే అయ్యప్ప స్వామి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. అయ్యప్ప స్వామి ఆశీస్సులు మా నాయకుడు పవన్ కళ్యాణ్ పై ఎల్లప్పుడూ ఉండాలని, రాజంపేట నియోజకవర్గంలో పొత్తులో భాగంగా సీటు నాకు వచ్చే అవకాశం ఉంది, మీరందరూ అండగా ఉండి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కొట్టె శ్రీహరి, గుగ్గిళ్ల వెంకటేష్, శివ, రత్నం, వినయ్, హరి, జన సైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నియోజకవర్గం నందలూరు మండలంలో నాగిరెడ్డిపల్లిలో మన అయ్యప్ప స్వామి టెంపుల్ భూమి పూజ జరగడం జరిగింది. బాలు గారు ఇప్పుడు ఇన్వైట్ చేశారు. ఇలాంటి మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఇన్వైట్ చేయడము, దీంట్లో నేను పాల్గొనడం చాలా హ్యాపీగా ఉంది. ఈ గుడికి మా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని బాలు గారికి తెలపడం జరిగింది. ప్రతి టెంపుల్కి మొన్న కూడా ఈ మధ్య భువనగిరి గుట్టలో అయ్యప్ప స్వామి దీక్షా శిబిరంకి మనము గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అంటే మా వ్యాపారం గ్రాంట్ కాబట్టి గ్రాంట్ ఇవ్వడం జరిగింది. అలానే ఈ గుడికి కూడా మేము తప్పకుండా మేము మా వంతు మేము సాయం చేస్తాం, బాగా మేము ఆనందంగా ఉంటాము. అలానే ఈ టెంపుల్ కూడా మాకు ఈ దేవుడు ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
వచ్చిన ఉమ్మడి కూటమిలో ఒక మాట చెప్పదలుచుకున్నాను. జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ ఎవరికి అభ్యర్థి ఎవరైనా పర్వాలేదు, ఈసారి వైసీపీ. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో లక్కీ షాపింగ్ మాల్ యాజమాన్యం తమ సంస్థ అయిన లక్కీ షాపింగ్ మాల్ 10వ బ్రాంచ్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. మాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సినీ నటి బుల్లితెర యాంకర్ అనసూయ భరద్వాజ్ పాల్గొని మాల్ను ప్రారంభించారు. స్థానిక చిత్రమందిర్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అనకాపల్లి ఎంపీ బీసెట్టి సత్యవతి, తుని మున్సిపల్ చైర్పర్సన్ ఏలూరి సుధారాణి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు, టీడీపీ, జేఎస్పీ, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వంగలపూడి అనిత, మాజీ జిల్లా గ్రంథాలయం చైర్మన్ తోట నగేష్, జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ చిక్కల రామారావు, జిల్లా ప్రచార వింగ్ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా, టీడీపీ మండల ప్రెసిడెంట్ పెద్దిరెడ్డి చిట్టిబాబు, చింతకాయల రాంబాబు, పల్లా విలియం కేరీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ మేరకు అధిక సంఖ్యలో ప్రేక్షకులు పాల్గొని మాల్ వద్ద సందడి చేశారు. తెలుగులేని ప్రయాణం మీది మా పొలిట్ బ్యూరో మెంబర్ తెలుగుదేశం చాలా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలక్షన్ నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని చింతపల్లి ఏఎస్పీ ప్రతాప్ శివకిషోర్ హెచ్చరించారు. కొయ్యూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వివిధ రాజకీయ పార్టీల నేతల ప్రచారాలకు, ర్యాలీలకు, ఇతర కార్యక్రమాలకు సౌండ్ బాక్సుల ఏర్పాటుకు అనుమతులు తప్పనిసరి అన్నారు. తనిఖీలలో 50,000కు మించి ఎవరి వద్దనైనా పట్టుబడితే సీజ్ చేయడం జరుగుతుందని, పూర్తి ఆధారాలు చూపిస్తేనే మెజిస్ట్రేట్ ద్వారా ఆ నగదు అప్పగించడం జరుగుతుందన్నారు. ఎన్నికల కోడ్ సమయంలో తప్పనిసరి అత్యవసర పరిస్థితుల్లో అధిక మొత్తంలో చెల్లింపులు జరపాల్సి వస్తే ఆన్లైన్ లేదా చెక్కుల ద్వారా చెల్లింపులు జరపడం ఉత్తమమన్నారు. 50,000కు మించి నగదుతో ప్రయాణం చేయడం మంచిది కాదని సూచించారు. ఎన్నికల నియమ నిబంధనలను అతిక్రమించి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ వెంట సిఐ వెంకటరమణ, ఎస్ఐ రామకృష్ణ, లోకేష్ కుమార్ పాల్గొన్నారు. కాబట్టి మాక్సిమం ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి చేయకపోవడం ఉత్తమం. ఏదైనా ఉంటే చెక్ ద్వారా కానీ లేదా ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవడం బెటర్. ఇప్పుడు ఎన్నికల కోడ్కు సంబంధించి ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఏదైనా అవాంఛనీయ సంఘటనలు, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఓటర్లను ప్రలోభానికి గురి చేయడం, లేకపోతే భయపించడము, వార్నింగ్స్ ఇవ్వడము, ఇట్లాంటివి జరిగితే చాలా స్ట్రిక్ట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఆల్రెడీ పాత అఫెన్సెస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద బైండ్ ఓవర్ కేసెస్ పెట్టడం జరిగింది. ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏమంటే ఎలక్షన్ టైంలో ఒకసారి మీ మీద కేసు రిజిస్టర్ ప్రతి ఎలక్షన్లకి మిమ్మల్ని పిలుస్తారు. కాబట్టి ఇది ఒక ఎలక్షన్లతో పోయేది కాదు. కాబట్టి ఎలక్షన్లతో మామూలుగానే మన డిసిప్లిన్ ఉండాలి, ఎలక్షన్ల టైంలో ఇంకా డిసిప్లిన్ ఉండాలి. ఎందుకంటే ఒక ఎలక్షన్లో మేము ఏదైనా యువత భవిష్యత్తు తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, వైసీపీ 5 ఏళ్ల పాలనలో దగాపడ్డ ఆంధ్ర రాష్ట్ర యువత రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వ ఏర్పాటుకై సంసిద్ధంగా ఉన్నారని కాకినాడ సిటీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు పేర్కొన్నారు. స్థానిక జగన్నాథపురం కొండబాబు గారి స్వగృహం నందు 28వ డివిజన్కు చెందిన యువత పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి కొండబాబు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ మోసపూరిత మాయమాటలతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువత మోసం చేస్తుందని, రాష్ట్రానికి నూతన పరిశ్రమలు తీసుకురాకుండా రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను జేటాక్స్ కోసం ఇతర రాష్ట్రాలకు తరలిపోయేలా బెదిరింపులకు గురిచేసి నిరుద్యోగ యువతను మోసం చేస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పెళ్లి ఆదిత్య, నెల్లి మురళీమోహన్ కృష్ణ, రెడ్డనం దుర్గాప్రసాద్, మండపాక సాయిరాం, దాసరి బలరాం, పొన్నగంటి భాస్కర్ రాజు, నిమ్మకాయల శ్యామ్, బంగారు ప్రశాంత్, కేదారి హరిప్రశాంత్, పొన్నగంటి తేజసాయి, తానాల ఈశ్వర్, యాళ్ల సురేంద్ర, వాసు, ఆర్ఎన్వి సాయి కుమార్, ప్రసాద్, కె హరీష్, గదుల సాయిబాబా, రెడ్డనం సత్యబాబు, నెల్లి రమణ, మాధవరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రం బాగుండాలంటే మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రావాలి, జనసేన బీజేపీ కూటమితో ఉన్నటువంటి ప్రభుత్వం రావాలి, నారా చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలి, రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలని ఆలోచనతో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా తరలి వస్తున్నారు. అదేవిధంగా కాకినాడ నగరంలో
ఇది ఇప్పటికే చాలామంది పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు 28వ డివిజన్ నుంచి యువకులు వారు కూడా పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారిని కూడా అడిగాను ఏంటి కారణం జాయిన్ అవ్వడానికి. ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు లేవు, ఓ పక్కన చూస్తే గంజాయి పెరిగిపోయింది, డ్రగ్స్, పిల్లలందరూ కూడా ఈరోజు పాడైపోయే పరిస్థితులు వచ్చినాయి. గతంలో లా అండ్ ఆర్డర్ బాగుండేది, అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు ఉండి ఆ విధంగా అభివృద్ధి చెందింది. ఈనాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నీ కూడా యువతకు అన్యాయం జరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు లేవని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఈరోజు మీ ద్వారా తెలియజేస్తున్నా, ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి యువకుల నిరాధారమైన అభాండాలు వేస్తే ఊరుకునే ప్రసక్తే లేదని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఓఎన్జీసీకి సంబంధించి 1000 కోట్లు నష్టపరిహారం నా అకౌంట్లోకి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే వనమాటి కొండబాబు చేస్తున్న ఆరోపణలో ఏమాత్రం నిజం లేదని అన్నారు. ఓఎన్జీసీ అనేది కేంద్ర సంస్థ అని, అది కూడా కోట్లలో అమౌంట్ ఉన్న విషయంపై నీ వద్ద ఆధారం ఉంటే నిరూపిస్తే నేను పోటీ నుండి తప్పుకుంటా, లేదా నువ్వు తప్పుకోవాలని ద్వారంపూడి సవాల్ విసిరారు. వనమాటి చేసిన వ్యాఖ్యలపై నేను పరువు నష్టం దావా వేస్తానని, దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఇప్పటికే పూర్తయిందని చంద్రశేఖర్ రెడ్డి మీడియాకు వివరించారు. మీడియా ప్రతినిధులందరికీ, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి 2 కారణాల వల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నిన్న మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు గారు చదువులేని వ్యక్తి, ఓఎన్జీసీ నష్టపరిహారం 1000 కోట్ల రూపాయలు నేను నా అకౌంట్లోకి వచ్చిందని చెప్పేసి మాట్లాడటం జరిగింది. గతంలో నేను చెప్పాను, ఈ ఓఎన్జీసీ నష్టపరిహారం మీద ఉద్యమం చేస్తున్నారు, మత్స్యకార సోదరులందరూ ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమం అయ్యే వరకు నేను నా మీద చేసిన విమర్శలకి నేను సమాధానం చెప్పనని. ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితికి, సమాధానం చెప్పడానికి ముందు రావడానికి కారణం, పదే పదే నేను 1000 కోట్ల రూపాయలు నా అకౌంట్లోకి వచ్చింది అని చెప్పేసి ఓఎన్జీసీ వాళ్ళు ఇచ్చారని చెప్పేసి అని అతను నన్ను అనటం జరిగింది. ఒకటే సమాధానం చెప్తున్నాను కొండబాబుకి. సందర్భంగా మాట్లాడే ముందు ఆధారాలతో రా. ఓఎన్జీసీ అనేది ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ. అల్లూరి మన్యంలో గంజాయి సాగు రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామని చింతపల్లి ఏఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. అల్లూరు జిల్లా కొయ్యూరు మండలం బచ్చింత గ్రామ సమీపంలో అక్రమంగా తరలించడానికి సిద్ధం చేసిన 532 కిలోల గంజాయిని కొయ్యూరు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. పట్టుకున్న గంజాయి విలువ 26,60,000 ఉంటుందన్నారు. గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్న ముందస్తు సమాచారంతో కొయ్యూరు సిఐ వెంకటరమణ ఆధ్వర్యంలో కొయ్యూరు మంప ఎస్ఐలు రామకృష్ణ, లోకేష్ కుమార్ తమ సిబ్బంది ఏపీఎస్పీ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఈ దాడిలో గ్రామ శివారులో అక్రమంగా నిల్వ ఉంచిన 17 బస్తాల్లో 532 కిలోల గంజాయిని కనుగొని స్వాధీనపరచుకోవడంతో పాటు 3 నిందితులు పాంగి సుందర్రావు, వంతల చిన్న, పాంగి మాణిక్యంలను అదుపులోకి తీసుకోగా మరో వ్యక్తి పరారైనట్లు తెలిపారు. ఆపరేషన్ పరివర్తనలో భాగంగా ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి పంట పండించే వ్యక్తులు తగ్గారని, కానీ ఒరిస్సా వంటి ప్రాంతాల నుండి గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్నారు. యువత గంజాయి జోలికి వెళ్లి బంగారు జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఏఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కొయ్యూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటరమణ, కొయ్యూరు ఎస్ఐ రామకృష్ణ, మంపై ఎస్ఐ లోకేష్ కుమార్, ఏపీఎస్పీ సిబ్బంది పాల్గొన్నారు. ఒక మంచి వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఒక 532 కిలోల గాంజా సీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 4 వ్యక్తులను కూడా గుర్తించడం జరిగింది. ఆ 4 వ్యక్తుల్లో బచింత గ్రామానికి చెందిన వాళ్ళు ఒక 3ని అరెస్ట్ కూడా చేయడం జరిగింది. ఈ 4 వ్యక్తులు ఒడిశా నేరేడుపల్లి గ్రామం నుంచి ఈ గాంజా అక్కడ సంతలలో అక్కడున్న రైతుల దగ్గర కొనుక్కొని పోలీస్ వెహికల్ చెకింగ్కి తర్వాత వీటికి భయపడి వాళ్ళని క్రాస్ కంట్రీ అంటే అందరిలో వంద మార్గాల్లో గుడాల ద్వారా కొంత దూరం తీసుకొచ్చి అక్కడి నుంచి వేసవి తాపంతో విలవిలలాడుతున్న కాకినాడ ప్రాంత వాసులకు వర్షం కురవడంతో ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ప్రజలు కాసింత సేద తీర్చుకున్నారు.
అయితే వడగళ్లతో కూడిన వర్షం రావడంతో ప్రజలు ఆశ్చర్యానికి గురయ్యారు. వడగళ్ల వాన అంటే తెలియని ఇతరులు పిల్లలకు పెద్దలు పడుతున్న వడగళ్లు పట్టుకుని వాటి గురించి వివరించారు. వడగళ్ల వర్షానికి ప్రధాన కారణం వాతావరణంలో ఎత్తులో ఉండే మేఘాలు. భూమి ఎక్కువగా వేడెక్కి ఆ వేడి గాలి తేమతో సహా బాగా ఎత్తుకు వెళ్ళినప్పుడు అకస్మాత్తుగా ఏర్పడే మేఘాలను క్యూములో నింబస్ మేఘాలు అంటారు. అంతటి ఎత్తులో ఆ మేఘాల్లోని తేమ వల్ల చిన్న చిన్న మంచు ముక్కలతో కూడిన ఫలకాలు ఏర్పడతాయి. అక్కడ గాలులు కిందకు పైకి కదులుతూ ఉండటం వల్ల ఫలకాలుగా ఉన్న మేఘాలు ఒకదానితో ఒకటి ఢీకొట్టుకుంటాయి. అప్పుడు ఆ ఫలకాలు మంచు ముక్కలుగా విడిపోయి నేలపై పడతాయి. ఇలా కురిసే వాననే మనం వడగళ్ల వాన అంటారని వివరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముఖ్యమంత్రి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరిన ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి మద్దిరెడ్డి. తాడేపల్లిలో పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎలక్షన్ నియమావళి ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిన చింతపల్లి ఏఎస్పీ. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎన్నికల విధి విధానాలు వివరించిన ప్రతాప్ శివకిషోర్. టీడీపీ నేత వనమాడి నిరాధారమైన అభండాలు వేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని హెచ్చరించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి. ఓఎన్జీసీ 1000 కోట్లు నష్టపరిహారం నా అకౌంట్లోకి వచ్చిందని నిరూపిస్తే పోటీ నుండి వైదొలుగుతానన్న చంద్రశేఖర్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా వేసవి తాపంతో వెలుగులాడుతున్న ప్రజలకు ఉపశమనం కల్పించిన వర్షం. కాకినాడలో వడగళ్లతో కూడిన వర్షం రావడంతో ఆశ్చర్యానికి గురైన పట్టణ ప్రాంత ప్రజలు. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.